మరొక కాంట్రవర్సీకి తెరలేపారు. పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. రైతుల మీద సినిమా చేసి సొమ్ము చేసుకోవడం తప్ప చిరంజీవి చేసింది ఏమీ లేదు. ప్రధాని తెలుసని చెప్పుకోవడం తప్ప పవన్ చేసింది ఏమీ లేదు. ఇది ఆయన చేసిన కామెంటు. ఆ బయట కూడా విందాం సార్ ఆయన ఏం మాట్లాడారు. బయట ప్లే చేయండి. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి, నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీ పోయి ఎందుకు నిరసన చెప్పలేవు చిరంజీవి గారు అని అడుగుతున్నారు. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది, రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య. సార్ ఇది అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ప్రధాని తెలుసు అని చెప్పడం తప్ప పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నాడు పవన్ కళ్యాణ్ కూడా బయట ఉన్నది. ఆ బయట కూడా తీయండి సార్ ప్లీజ్. అంటే ఇప్పుడు ఇందులో రెండు అంశాలు. ఒకటి, చిరంజీవి సినిమా తీశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. సినిమా ఏంటండి? సినిమా చారిటీ కాదు, సినిమా పబ్లిక్ సర్వీస్ కాదు, సినిమా ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు. సినిమా ఏంటి? వ్యాపారం. పెట్టుబడి పెట్టి వ్యాపారమే. ఏం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించిన నేరమా? ఇప్పుడు నాకు అర్థం కాలేదు సార్. రాజకీయాలు వ్యాపారం కాదు, కానీ రాజకీయాలు వ్యాపారంగా మార్చారు. చిరంజీవి సినిమా తీస్తే అది డబ్బు సంపాదించుకున్నాడన్న చర్చ ఎక్కడిది? సో జగ్గారెడ్డి సినిమా తీసిన చిరంజీవి రైతు సమస్యలపైన కూడా పోరాడి ఉంటే బాగుండేది అని అప్పీల్ చేయొచ్చు, తప్పలేదు. ఆ విషయంలోకి వస్తాను. కానీ ఆయన రైతుల కష్టాలపైన సినిమా తీసి డబ్బులు సంపాదించుకున్నాడు అంటే ఆ సినిమా వ్యాపారం అండి. డబ్బులు సంపాదించడానికే తీస్తారు. సినిమా ఏమైనా దాతృత్వ కార్యక్రమా, దాన కార్యక్రమా? అఫ్కోర్స్ సినిమాకు ఒక పబ్లిక్ పర్పస్ ఉంటుంది, మీడియాగా ఉండదని అంటలేను, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఫండమెంటల్గా ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ అన్ ఇండస్ట్రీ, ఇట్స్ అ ట్రేడ్. అలాంటప్పుడు దాంట్లో డబ్బులు సంపాదించుకున్నారని విమర్శిస్తే ఎట్లండి? డబ్బులు ఈ సినిమాలు రావచ్చు, ఇంకో సినిమాలు పోవచ్చు కదా, మరి దాని సంగతి ఏది? మరి అప్పుడు డబ్బులు పోయినాయి అని అన్నారా? మీరు ఇస్తారా డబ్బులు? పోనీ చిరంజీవి ఒక సినిమా హిట్ అయ్యి డబ్బులు వచ్చినాయి, ఇంకో సినిమా ఫట్ అయ్యి డబ్బులు వినాయి, దానికి అప్పుడు ప్రభుత్వాలు ఇస్తాయి ఏమన్నా? సినిమా అంటే వ్యాపారం, లాభ నష్టాలు రెండు ఉంటాయి. బాగా లాభాలు వచ్చి సంపాదించిన డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, దెబ్బతిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇదే బిజినెస్. నువ్వు ఏ వ్యాపారమైనా చేస్తావు. సో డబ్బులు సంపాదించుకున్నావు, నువ్వు హోటల్ దగ్గర పోయి నువ్వు ఇడ్లు అమ్ముకున్నావు, దోశలు అమ్ముకున్నావు, డబ్బులు సంపాదించినావు అంటే ఏం చెప్తున్నావు? డబ్బులు సంపాదించకపోతే మరి ఇడ్లు అమ్ముకునేది, దోశలు అమ్ముకునేది ప్రజల ఆకలి తీర్చడానిక? తీసుకున్న డబ్బులకు న్యాయం చేసావా లేదా? నువ్వు డబ్బులు ఎక్కువ తీసుకొని పులిసిపోయిన దోశ, అది ఖరాబ్ చెడిపోయిన ఇడ్లీ ఇస్తే తప్పు. ఆ ఫుడ్ వాళ్ళు ఈ మధ్య అటాక్ చేస్తారు చూడు. అందువల్ల వ్యాపారమే. వ్యాపారంలో డబ్బు సంపాదిస్తే నువ్వు దానికి విమర్శిస్తే, రాజకీయాల్లో డబ్బు సంపాదిస్తే విమర్శించాలి. ఎందుకంటే రాజకీయాలు వ్యాపారం కాదు, రాజకీయాలు ప్రజాసేవ. విచిత్రం ఏంటంటే ప్రజాసేవ చేయాల్సిన రాజకీయాల్లో డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు సంపాదించే వ్యాపారమైన సినిమాలో డబ్బులు సంపాదించేదంటే దానికి లాజిక్ ఏమైనా ఉంటుందా? ఇక చిరంజీవి పబ్లిక్ ఫిగర్ కనుక ఎస్, ఆయన మోడీ నల్ల చట్టాల పైన రియాక్ట్ అయితే బాగుండేది అని ఆ రాజకీయ నాయకుడిగా ఆ కోరిక కోరచ్చు, తప్పలేదు. కానీ కోరే హక్కు జగ్గారెడ్డికి ఎంత ఉంటుందో తన సొంత నిర్ణయం తీసుకునే హక్కు చిరంజీవి కూడా ఉంటుంది కదా. నోబడీ కెన్ ఫోర్స్ హిమ్. ఆయన స్టాండ్ ఆయనకు, ఆయన నల్ల చట్టాల మీద ఆయనకు ఏమీ అనిపించకపోవచ్చు, నువ్వు విమర్శించు, తప్పలేదు. ఇటువంటి ఉంటాయి. దీపికా పథకం ఉంది, జేఎన్యూలో పిల్లలు నిరసన తెలుపుతుంటే వెళ్ళామే నిరసనలో పాల్గొన్నది. పెద్ద ఎత్తున ఆ సినిమాలను బాయ్కాట్ చేయమని కూడా పిలుపునిచ్చారు బీజేపీ వాళ్ళు. అయినా షీ డి నాట్ కేర్. సో ఆమె సినిమాలను వివాదం కూడా చేశారు, పఠాన్ ఏదో. సో బట్ షీ డి నాట్ కేర్. ఆమె ఒక స్టాండ్ నిలబడ్డది. సినిమా రంగంలో చాలామంది ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా
ప్రజల ఇష్యూస్కు సంబంధం లేకుండా ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు వాళ్ళ సినిమాలు చూస్తారు కనుక వాళ్ళ సినిమా వ్యాపారానికి నష్టం జరుగుతుంది కనుక కూడా వాళ్ళు న్యూట్రల్గానే ఉంటారు చాలామంది. కొద్దిమంది పబ్లిక్ స్పిరిటెడ్ ఉండొచ్చు, పొలిటికల్గా లీనింగ్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా లేరా ఇప్పుడు పబ్లిక్ స్పిరిట్ ఉన్నప్పుడు మీకు షబనాజ్, మీ జావేద్ అఖ్తర్, కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మమ్ముట్టి, వీళ్ళు కొంత పబ్లిక్ స్పిరిటెడ్ పీపుల్. సో రకరకాల అంశాల వాళ్ళు స్టాండ్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో కొంతమంది ఆయా ప్రాంతాలకు పరిమితమవుతారు. ఇప్పుడు తమిళ్ యాక్టర్స్ తమిళ కావేరీ విషయంలో కన్నడ తమిళ యాక్టర్స్ కొట్టుకుంటారు. అంటే ఒక పబ్లిక్ పర్సనాలిటీ ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న పెద్దలు పబ్లిక్ ఇష్యూస్ పైన రియాక్ట్ కావాలి అని మనం కోరుకోవడంలో ఎలాంటి తప్పలేదు. నాన్ పొలిటికల్ ఇష్యూస్ పైన కోరుకోవాలి. ఇటీవల న్యూట్రిషన్ సంస్థల సమాఖ్య ఒక పిలిపించింది టాప్ సినిమా వాళ్ళందరికీ, మీరు ఈ ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి జంక్ ఫుడ్స్కి అడ్వర్టైజ్ చేయకండి అని, దయచేసి మీరు స్పాన్సర్ చేయకండి అని పిలిపించారు. వాళ్ళు అప్పీల్ చేశారు సినిమా యాక్టర్లకు, టాప్ సెలబ్రిటీస్కు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఒక కీలకమైన అంశం. అందువల్ల పబ్లిక్ పొజిషన్లో ఉన్నవారు ప్రజల పక్షాన రియాక్ట్ కావాలి అనేది డిమాండ్ చేయొచ్చు. అందులో రాజకీయంగా కంటెస్ట్ ఉన్న దాని విషయంలో వాళ్ళ ఇష్టం, అది చిరంజీవి హక్కు, అది ఎటువైపోయినా నేను తీసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ నాన్ పొలిటికల్ అంశాలైనా రియాక్ట్ కావాలి కదా. అలా రియాక్ట్ అయిన సందర్భం కూడా తక్కువ సినిమా వారు. కానీ అది రియాక్ట్ కాలేదు కనుక అది నేరం కాదు. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఉంటారు, చాలా పాపులర్ డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్ ఎందుకు రైతు చట్టాల పైన రియాక్ట్ కాలే అంటే డాక్టర్ పని చేసుకుంటున్నాడు. క్రికెటర్లో ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయిందా, విరాట్ కోహ్లీ ఎందుకు రియాక్ట్ కాలేదు? సమాజంలో అనేక ప్రొఫెషన్స్లు ఉన్నవారు వాళ్ళ ప్రొఫెషన్కే కట్టుబడి ఉంటారు. అనేక మంది సంగీత విద్వాంసులు ఉంటారు, వాళ్ళు రియాక్ట్ అవుతారా? ప్రొఫెషనల్స్ కూడా కొన్ని అంశాలపై రియాక్ట్ అవుతారు. అఫ్కోర్స్ సినిమా ఇది ప్రొఫెషన్, అది కూడా ఒక ప్రొఫెషన్ కదా నటుడు అనేది. ఆయన వృత్తి ధర్మానికి కట్టుబడి ఉన్నాడా లేడా? ఆయన తన వృత్తి ధర్మ నిర్వహణలో ప్రజలకు నష్టం కలిగించే పని ఏమైనా చేస్తే దాన్ని మనం ప్రశ్నించాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు మీ సెలబ్రిటీ స్టేటస్ను జంక్ ఫుడ్లు ప్రమోట్ చేస్తానికి వాడకూడదు అని అప్పీల్ చేయడం మీరు. పొలిటికల్ ఇష్యూస్ పైన ఇట్స్ దే రైట్, దే చాయిస్. ఎవరికి ఒకటి రైట్ అనిపించచ్చు, ఇంకోటి రైట్ అనిపించచ్చు. బట్ తమకు రైట్ అనిపించిందన్న చెయ్యాలని నేను కోరుకుంటాను. పబ్లిక్ స్పేస్లో ఉన్నవారు, ప్రజలపైన ప్రభావం చూపేవారు ప్రజా సమస్యలకు రియాక్ట్ కావాలి. వాళ్ళ అభిప్రాయం ఏదైనా కానీ, ఉదాహరణకు వ్యవసాయ చట్టాలు మంచి అనుకుంటే మంచిగానే రియాక్ట్ కా, అభ్యంతరం లేదు. అవి నష్టం అనుకుంటే నష్టం అని రియాక్ట్ కా. యూ హ్యావ్ ఎ రైట్ టు బీ టేక్ అ పొజిషన్ కదా. నువ్వు ఎటువైపోయినా పొజిషన్ తీసుకోవచ్చు. కానీ ఏ పొజిషన్ తీసుకోకుండా ప్రజలపైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఉండడం సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే సమాజం చెడిపోయేది చెడ్డవారి దుష్ప్రవర్తన వల్ల కాదు, మంచివారి మౌనం వల్ల చెడిపోతుంది. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలకు నష్టం జరిగినప్పుడు, ప్రజలకు భారమైనప్పుడు పబ్లిక్ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్లు ఉన్న వాళ్ళు రియాక్ట్ కావాలనే కోరుకుంటాను. కానీ చాలామంది అందులో ముఖ్యంగా సినిమా కానీ ఇతర వ్యాపారాలు ఉన్న వాళ్ళు పొలిటికల్ కంటెస్టేషన్ ఉన్న దాంట్లో రియాక్ట్ కారు. ఎందుకంటే అది వివాదమై తమ వ్యాపారాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని. సో అందువల్ల అది నేరమని నేను అనను, ఆశించడంలో తప్పలేదు. పబ్లిక్ ఇష్యూస్ పైన వీళ్ళు రియాక్ట్ కావాలని నువ్వు కోరుకోవచ్చు. బట్ ద ఫైనల్ డిసిషన్ అనేది వాళ్ళది. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం గౌరవించాలి. చిరంజీవి పబ్లిక్ ఇష్యూస్ పైన రెస్పాండ్ అయితే నేను ఆనందపడతాను. కానీ పబ్లిక్ ఇష్యూస్ పైన ఆయన రెస్పాండ్ కాలేదనుకో, నేను ఆయన పట్ల ఎలాంటి వ్యతిరేక భావన కలిగి ఉన్నాను. ఇట్ ఈస్ రైట్. సో ఐ వాంట్ చిరంజీవి లాంటి ఒక బ్రహ్మాండమైన ప్రజా ప్రభావం చూపే వ్యక్తి ఒక డబుల్ బెడ్రూమ్లో సమస్య పైన రియాక్ట్ అయితే బాగుండు, ఒక నగరాల్లో వరదల సమస్యపై రియాక్ట్ అయితే బాగుండు, పేద బిడ్డల చదువుల గురించి రియాక్ట్ అయితే బాగుండు, ఒక ఆరోగ్య వసతి లేకపోతే రియాక్ట్ అయితే బాగుండు అని నాకు కోరుకుండొచ్చు, తప్పలేదు, ఉంది కూడా. సో ఇలాంటి ఇష్యూస్ పైన సెలబ్రిటీస్ రియాక్ట్ అయితే సమస్య తొందరగా పరిష్కారం కూడా అవుతుంది. ఈ మధ్య డబుల్ బెడ్రూమ్ బాధితులు 1000 మంది ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే వెళ్ళి పాల్గొన్నాను. బికాజ్ ఐ హ్యావ్ ఎ పబ్లిక్ స్పిరిట్ కనుక. సో నాకేం సంబంధం, నాకేం డబుల్ బెడ్రూమ్ వస్తుందని నేను తీసుకుంటాను. సో నేను డబుల్ బెడ్రూమ్కి ఎలిజిబుల్. సో అందువల్ల పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్స్గా సెలబ్రిటీస్ ఉండాలని నేను కోరుకుంటాను. కానీ ఒకవేళ ఉండనప్పుడు అది నేరమని, అదే తప్పని వాళ్ళు విమర్శించకూడదు. నువ్వు డబ్బు సంపాదించుకుంటానో అని విమర్శించకూడదు. దట్ ఇస్ ఎ చాయిస్.
ఒక ప్రొఫెషన్లో ఉన్నవారు వాళ్ళు ఆ ప్రొఫెషన్కే కన్ఫైన్ కావాలని అనుకుంటారు అనుకోండి. ఏదైనా చిరంజీవి ఒక సినిమాలో నటించి ఆ సినిమా సమాజానికి నష్టం కలిగిస్తే తప్పనిసరిగా అప్పుడు ప్రశ్నిస్తాం, అయ్యా అది మంచిది కాదు, నువ్వు ఎందుకు ఇలాంటి ప్రమోట్ చేస్తున్నావని. సో అది అందువల్ల సినిమా చేసి రైతుల సమస్య వ్యాపారం చేసి ఉన్నారు, అది ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అన్ రైట్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్. చిరంజీవి తెలుగునాట కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి నటుడు. సో రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఆయన సినీ రంగానికి చేసిన సేవలు మనం గౌరవించాలి. ఆయన పట్ల భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, ఆయన ప్రజారాజ్యం వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్లో కలిపిన తీరు, వెల్ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ ఆయన సినిమాలు తీసి డబ్బులు సంపాదించి సొమ్ము చేసుకున్నాడు, ఈ భాష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా జగ్గారెడ్డి గారు మాట్లాడింది, ఒకసారి ప్లే చేయండి అమ్మా. నువ్వు ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి బీజేపీ